ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మొదటైతే బావే ఇదంతా చేపించాడని అక్కలాగే నేను నమ్మాను. తర్వాత బావ బాధను చూసి భూమి అక్కని అరెస్ట్ చేయించడం బావ పని కాదని అర్థం చేసుకున్నాను. అవును, మీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు నిన్ను నమ్మటం మొదలుపెట్టారా? నీ ఫోన్ నీకు ఇచ్చేశారా? లేదు శివ, నేనే మా అత్తయ్య గదిలో నుంచి చాటుగా నా ఫోన్ తీసుకుని వచ్చి నీతో మాట్లాడుతున్నాను. ఒక్కటి మాత్రం నిజం, చెప్పినంత ఈజీగా ప్రేమను ప్రేమించిన మనిషిని మర్చిపోవడం చాలా కష్టం. నా జీవితంలో ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా మా నాన్న జేబులో నుంచి దొంగిలించలేదు. అలాంటిది ప్రేమించిన మనిషితో మాట్లాడకుండా ఉండలేక నా ఫోన్ నేనే మా అత్తయ్య గదిలో నుంచి ఈ రోజు దొంగిలించాను. నిన్ను మర్చిపోవడం నాకు కష్టంగా ఉంది. నాకు మాత్రం కష్టంగా లేదనుకుంటున్నావా బిందు? మరేం చేద్దాం? మన ప్రేమకు ఎలాంటి ముగింపిద్దాం? విషాదాన్నా, ఆనందాన్నా? గీతాంజలి, ఆ ప్రాజెక్ట్ నీకు నీ ఫోన్ కి షేర్ చేశాను చూడు. ఏ ప్రాజెక్టు? ఓహో, లవ్ ప్రాజెక్టా? మీ మాటలు నేను వినలేదనుకుంటున్నావా? ఎవడమ్మా వాడు? చెప్పు చెప్పు, చెప్పవే. చెప్పు, ఎవడు వాడు? నన్ను నమ్మండి అత్తయ్య, నిజంగా తను నా ఫ్రెండ్ గీతాంజలియే. ఓ, గీతాంజలి. గీతాంజలినే నువ్వు ప్రేమిస్తున్నావా? మరి ఏం చేద్దాం? మన ప్రేమకి ఎలాంటి ముగింపునిద్దాం? విషాదాన్నా, ఆనందాన్నా అని అడుగుతున్నా? నీ కంటికి పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా నీకు? చెప్పవే, ఎవడు వాడు? చెప్పవే. ఈరోజు నా చేతిలో చచ్చేవే నువ్వు. అత్తయ్య, నిజం అత్తయ్య. నోరు మూసుకుని రా. బయట మేడం జీ. బయట మేడం జీ, బయట. ఇదిగోండి పానీ పియో మేడం జీ. వద్దండి. పియో మేడం జీ, తాగండి. మేం మంచినీళ్లు తప్ప ఇంకేమీ ఇవ్వం. నిజం చెప్పకపోతే ఇవి కూడా ఇవ్వం. आपका नाम क्या है? భూమి సార్. భూమి. భూమి, నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. ఈ మాదక ద్రవ్యాల కేసులో మీ ఆయనే నిన్ను ఇరికించాడు అని మా వాళ్ళందరూ చెబుతున్నారు. అబద్ధం సార్. నేనే ఈ మాదక ద్రవ్యాల బిజినెస్ చాలా రోజుల నుంచి చేస్తున్నాను. అనుకోకుండా ఇప్పుడు దొరికిపోయాను సార్. ప్రాణం కంటే ఎక్కువగా నీ భర్తను ప్రేమిస్తున్నావని మా ఎంక్వైరీలో తేలింది. అది కరెక్టే. ప్రాణం కంటే ఎక్కువ అనే పదం
డైలాగ్లా బాగుంటుందని వాడతారు. నిజానికి ప్రాణం కంటే ఎక్కువ ఏదీ కాదు. అది బ్రతికే ప్రతి జీవి లక్షణం. సే ఫర్ ఎగ్జాంపుల్, గోదావరి జిల్లాలో 1987లో వరద వచ్చింది. దానిని పెద్ద వరద అని కూడా పిలుస్తారు. చాలా ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరిగింది. దాంట్లో చాలా లంక గ్రామాలు కూడా మునిగిపోయాయి. లంక గ్రామం అంటే గోదావరి మధ్యలో ఉంటుందే అది. అలాంటి గ్రామంలో ఒక అతను తన 6 ఏళ్ల పాపను, భార్యను తన భుజాల మీద ఎక్కించుకుని గోదావరి దాటుతూ ఎలాగైనా బ్రతికించుకోవాలి అనుకున్నాడు. అలా ఎక్కించుకుని గోదావరిని ఈదటం మొదలు పెట్టాడు. సగం దూరం వచ్చేసరికి తన వల్ల కాలేదు. కనీసం తన ప్రాణానికి ప్రాణమైన కూతురునైనా బతికించుకుందామని తన భార్యని గోదావరిలో తోసేశాడు. 75% గోదావరిని ఈదేశాడు. ఇంకో 25% ఈదితే చాలు, ఇద్దరూ బ్రతుకుతారు. కాని తన వల్ల కావడం లేదు. బరువెక్కిన గుండెతో పాపని కూడా గోదావరిలోకి వదిలేశాడు. తను మాత్రం ఒడ్డుకు వచ్చి తన వాళ్లను పోగొట్టుకున్నానని గుండెలు బాదుకుంటూ ఏడ్చాడంట. ఏడవడం ప్రేమ, తన వాళ్లని గోదావరిలో వదిలేయడం మాత్రం తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఒక జీవి చేసిన ప్రయత్నం. నేనేదో కట్టుకథ చెబుతున్నాను అనుకోవద్దు. అప్పట్లో ఇలాంటి సంఘటనలు చాలానే వార్తల్లో వచ్చాయి. సో బ్రతికే ఏ జీవికి ప్రాణం కంటే ఎక్కువ ఏదీ కాదు. అనవసరంగా నీ ప్రాణాన్ని ప్రమాదంలో పడేసుకోకు. నిన్ను వదిలించుకోవాలి అనుకున్న వాడి కోసం ఇంతగా తపించడం అనవసరం. నా మాట విని నిజం ఒప్పేసుకో. దొరికిన మాదక ద్రవ్యాలు నీవి కావు అని నీ ఆయన పని ఒప్పుకొని ఒక్క సంతకం పెట్టు. నిన్ను వదిలేసి మీ ఆయన్ని తీసుకొచ్చి జైల్లో పెట్టేస్తాను. లేదు సార్, ఆ మాదక ద్రవ్యాలు నావే. ఆ బిజినెస్ చేస్తుంది నేనే. ఇంత చెప్పినా నీ తలకు ఎక్కలేదా? ఎక్కింది సార్. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని అర్థమైంది. మీరు చెప్పిన కథల్లాంటివే 1-2 కథలు నాకు కూడా తెలుసు సార్. మీరు చెప్పినంత పెద్ద కథలు కాదు, చాలా చిన్నవి. మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాను.